హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఈ క్వశ్చన్ లాంటి మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి టోటల్ 25 ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైం వీ ఎంటర్ ఇన్ టు ద క్వశ్చన్ అనమాట. బ్లూ ప్రింట్ చూస్తే మనకి క్వశ్చన్ పేపర్లో 17th క్వశ్చన్, సెక్షన్ 2లో 17th క్వశ్చన్ అనేది యాటమ్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో యాటమ్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం స్టూడెంట్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఏంటి? సో మనకి చూస్తే మనకున్న 5 టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఫస్ట్ ఏమో లైమన్ సిరీస్, బామర్ సిరీస్, పాస్చెన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అండ్ ఫండ్ సిరీస్ అనమాట. సో వీటి గురించి మనం మాట్లాడుకుంటే, సో లైమన్ సిరీస్. సో లైమన్ సిరీస్ ఏంటంటే కనుక, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్, ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి, ఓకే స్టూడెంట్స్. సో హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్స్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి ఫాల్ అయింది అనుకోండి, ఏదో ఒక హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వచ్చేయండి అనుకోండి. సో N2 ఈజ్ ఏదో ఒక హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్. N2 అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4th ఆర్బిట్, 5th ఆర్బిట్, ఏదో ఒక ఆర్బిట్ అయి ఉండొచ్చు. ఆ హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఫస్ట్ ఆర్బిట్లోకి వస్తే కనుక అప్పుడు దాన్ని మనం లైమన్ సిరీస్ అంటాం, ఓకేనా స్టూడెంట్స్. సో ఈ లైమన్ సిరీస్లో మనకి అది ఇలా షిఫ్ట్ అయినప్పుడు, ఓకేనా, ఇలా ట్రాన్సిషన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, ఆ రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. దాని యొక్క వేవ్ లెంత్ కావాలంటే దానికి ఫార్ములా లామిడా ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో తెలుసా స్టూడెంట్స్? నాట్ దట్ ఈస్ 1/λ. మనం నీట్గా ఇక్కడ మెన్షన్ చేద్దాం, 1/λ. దాని యొక్క వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు RH అంటే ఏమో రెడ్ బర్డ్ కాన్స్టెంట్ 1/n1² మైనస్ 1/n2². నార్మల్ ఫార్ములా ఇది. అయితే ఇక్కడ ఏంటి, n1 ఈక్వల్స్ టు ఎంత, 1 అనమాట. సో 1² మైనస్ n2² అనమాట. n2 అంటే n2 మేబీ 2, 3, 4 ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. ఇది లైమన్ సిరీస్. అలా కాకుండా బామర్ సిరీస్ అంటే ఏంటో తెలుసా? n1 ఏమో 1, n2 వచ్చేసి 3, 4, 5. అంటే ఏదో ఒక హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తేనేమో లైమన్ సిరీస్, ఏదో ఒక హయ్యర్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ మీదకి వస్తే కనుక బామర్ సిరీస్. సో అప్పుడు రిలీజ్ అయ్యే వేవ్ లెంత్ ఎంత అంటే కనుక RH ఇంటూ 1/2² మైనస్ 1/n2² అనమాట, ఓకే స్టూడెంట్స్. ఇక్కడ n1 అంటే ఫస్ట్ ఏ ఆర్బిట్ మీదకి వస్తున్నాయి, ఫస్ట్ ఆర్బిట్, ఇక్కడ సెకండ్ ఆర్బిట్కి, ఇక్కడ ఏంటంటే థర్డ్ ఆర్బిట్కి, ఇక్కడ ఏంటంటే 4th ఆర్బిట్కి, ఇక్కడ ఏంటంటే 5th ఆర్బిట్కి. సో వేవ్ లెంత్ ఫార్ములా వచ్చేసి 1/λ ఈక్వల్ టు RH ఇంటూ 1/3² మైనస్ 1/n2². అదే మీరు కూడా ఈజీగా రాసేయచ్చు, 1/λ ఈక్వల్ టు RH ఈజ్ ఈక్వల్స్ టు 1/4² మైనస్ 1/n2². దీని బ్రాకెట్ సిరీస్ అంట. ఇంకోటి వచ్చేసి λ ఈజ్ ఈక్వల్స్ టు RH ఇంటూ 1/5² అంటే 5th ఆర్బిట్ మీదకి వస్తే 1/n2², ఓకే స్టూడెంట్స్. సో ఇది వచ్చేసి మనకి విజిబుల్ రీజన్లో ఉండదన్నమాట స్టూడెంట్స్, ఓకేనా. బట్ ఇదేంటంటే విజిబుల్. సో ఈ రిలీజ్ అయ్యే లైట్ వేవ్ లెంత్ ఏదంటే కనుక అది విజిబుల్ రేస్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అల్ట్రావైలెట్ అలా ఉంటుంది. అండ్ ఇదేమో ఇన్ఫ్రారెడ్ అనమాట, ఫార్ నియర్ ఇన్ఫ్రారెడ్. ఇది ఒక్కటే విజిబుల్ రేస్ అనమాట. ఇక్కడే మనకి విజిబుల్ రేస్ వస్తాయి, అంటే బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో ఇవన్నీ వస్తాయి అనమాట స్టూడెంట్, ఓకేనా. సో ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనమాట, ఓకే స్టూడెంట్స్. సో దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెళ్ళి మీరు చూడొచ్చు ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సో ప్లీజ్ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ us, comment below if you have any doubts. Bye bye.